వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేను సూపర్ మార్కెట్కి వచ్చాను అనమాట. బికాస్ హోమ్ మేడ్ షాంపూ చేసుకోవడానికి లాస్ట్ టైం చేసుకునేది అయిపోయింది. సో మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. అందుకోసం సూపర్ మార్కెట్కి వచ్చాను. అండ్ గ్రాసరీ కూడా తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో ఇక్కడైతే నాకు కుంకుడుకాయలు సోక్ నట్స్ అంటాం కదా, సో అవి కుంకుడుకాయలు అయితే తీసుకోవడానికి వచ్చాను. బట్ స్టాక్ అయిపోయిందని చెప్పారు. సరే, ఇంకా మనకి ఆయుర్వేదిక్ షాప్లో అయితే దొరకనివంటూ ఏమీ ఉండవు. కాకపోతే ఇక్కడ కొంచెం నీట్గా క్లీన్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వస్తాను అనమాట. మోస్ట్లీ ఇక్కడే తీసుకొని వెళ్తూ ఉంటాను. సో అందుకు ఇక్కడ వచ్చాను. స్టాక్ లేదన్నారు. ఇంకా కొంచెం గ్రాసరీ అయితే కావాలి, అవైతే తీసుకొని వెళ్తున్నాను అనమాట. బయట కంటే మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో వస్తే మనకి ఏది కావాలో అది అప్పటికప్పుడు ఐడియా వస్తుంది. మనం లిస్ట్ అయితే రాసుకొని రాము కదా, ఒక్కోసారి బై మిస్టేక్ అలాగే వచ్చేస్తుంటాం. కాబట్టి ఇంకా నేనైతే అలాగే వచ్చేసాను, లిస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోకుండా. సో నాకేం కావాలనేది అక్కడ చూస్తేనే ఐడియా వస్తుంది కదా, సో అది నేను ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటా అండి. గ్రాసరీ కానీ ఏదైనా సరే బయట తీసుకొని క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. దట్టు మనకి మార్నింగ్ టైం కొంచెం హడావుడి అట్లా ఉంటుంది కాబట్టి సో నేను బయట అయితే ఎక్కువ శాతం తీసుకోను, మార్కెట్లోనే తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ క్లీన్ అండ్ నీట్గా ఉంటుందని చెప్పేసి. సో ఇవి అండి కుంకుడుకాయలు. సో నేను రెగ్యులర్గా హెడ్ బాత్ అట్లా చేస్తూ ఉంటాను కదా, అంటే నైట్ హెయిర్ ఆయిల్ పెట్టుకొని సో మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి కొంచెం ఇట్లా మనకి కెమికల్ షాంపూ కంటే ఇది బెస్ట్ అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను. ఇవి షీకాకాయ అండ్ అవి వచ్చేసి కుంకుడుకాయలు. ఇవి రెండు అంటే షాంపూ నెక్స్ట్ డే ఫ్రైడే కదా, షాంపూ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేసి పిల్లలకి బాక్స్లు అవి రెడీ చేయాలి, అట్లా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటా. సో ఇవన్నీ కొంచెం అలా నలిగిపోవాలన్నమాట. లోపల సీడ్ కూడా బాగా నలిగేలాగా దంచుకోవాలి. సో రెండు కలిపి హాట్ వాటర్లో వేసేయాలి. అండ్ దీంతోపాటు కావాలంటే మనం మెంతులు అయితే త్వరగా నానవు కాబట్టి మనం మెంతి పొడి కానీ అట్లా వేసుకోవచ్చు. సో మెంతి పొడి నేను యాడ్ చేయట్లేదు, బికాజ్ అది కొంచెం రఫ్గా అయిపోతుంది అనమాట హెయిర్. సో నేనైతే మెంతి పౌడర్ యూజ్ చేయట్లేదు, కాబట్టి మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో దానివల్ల కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. కాకపోతే నేను యూజ్ చేయట్లేదు అంతే. సో ఇది కొంచెం ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉండేటట్లుగా సో అంటే మొత్తం సోప్ చేసి పెట్టేస్తున్నా. హాట్ వాటర్లో వేస్తే ఒక ½ అన్ అవర్కి మంచిగా సాఫ్ట్ అయిపోతాయి. మొత్తం దాంట్లో ఉన్న తీసేసి మనం పెట్టుకోవచ్చు. దీంట్లో మందారమాకు, మందార పువ్వు, కుంకుడుకాయ, షికాకాయ ఇవి వేసుకున్నాను. మనకి కావాలంటే ఏమంటారు చెప్పాను కదా, మెంతి పొడి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇవన్నీ ఇట్లా తీసేసి మొత్తం పిప్పి అంతా తీసేస్తే ఈజీగా ఉంటుంది మనకి షాంపూ పెట్టుకునే టైంకి. సో అందుకోసం ఇంకా నేను ఇవన్నీ నానిన తర్వాత ఇంకొంచెం నానాలి. షీకాకాయ నానలేదు. సో ఒక 15 మినిట్స్ అయితే అది కూడా అయిపోతుంది. తీసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే ఫ్రైడే అన్నప్పుడు నేను ఏమన్నా ఇచ్చిన బట్టలు అలా ఉంటాయి కదా, మురికి బట్టలు, అవి నేను నైట్ అయినా సరే కొంచెం లేట్ అయినా సరే వాషింగ్ మిషన్కి వేసేస్తాను అనమాట. బికాస్ కొంచెం నెక్స్ట్ డే ఫ్రైడేకి ఇచ్చిన బట్టలు అట్లా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి. అందుకోసం నేను నైట్ కొంచెం లేట్ అయినా సరే వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట. బట్టలు ఆరబెట్టేసి ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత స్టవ్ కాడ కూడా గిన్నెలు ఏం పెట్టకుండా మార్నింగ్ లేస్తేనే పిల్లలకి వంట చేసేసి పూజ చేసుకోవాలి, అంతా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కట్ చేసి పెట్టేసుకోవాలి. సో అదండి. ఇప్పుడైతే ఇంకా నేను నైట్ మొత్తం పనంతా అయిపోయిన తర్వాత గోపంచకం తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు మర్చిపోయాను అనమాట నేను గోపంచకం తీసుకొని రావడము. సో ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర అంటే వాకబుల్ డిస్టెన్సే, టెంపుల్ దగ్గర మనకి గోవులు అయితే ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి తీసుకొని రావచ్చు అని చెప్పేసి బట్టలు ఆరబెట్టేసి ఇంకా నేను మా వారు, చీకటి కదండి కొంచెం ఒక్కదాన్ని వెళ్ళలేను, ఇంకా నేను మా వారు కలిసి గోవు పంచకం తీసుకొని రావడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ బయటే ఉంటాయి ఇవి, కానీ భయం ఏం లేదు, ఏమన్నా అంటాయేమో అని చెప్పేసి. సో చాలా మంచిగా అంటే మనుషులతో మచ్చిక అయిపోతాయి కదా, కొన్ని అయితే బెదురుతాయి, కొట్టడానికి వస్తాయి అన్నమాట అట్లా. సో నేను కొంచెం గోపంచకం తీసుకొని వచ్చేసాను.
అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఫ్రైడే రోజు కొంచెం ఎర్లీగా లేస్తాను. సో ఈ పాటికంతా వంట అయిపోవాలి, 6కి అంతా వంట అయిపోవాలి. 6:30 నుంచి ఇంకా పిల్లలకి బాక్సులు అవన్నీ పెట్టేసి ఇంట్లో క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత బయట పసుపు ముగ్గు అవన్నీ పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం హెవీ వర్క్ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నిదానంగా చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. బట్ కొంచెం హైరాణ పడ్డామనుకోండి, ఇంత పని ఎప్పుడు చేసుకోగలము అని చెప్పేసి అది లేట్గానే అవుతుంది. ఆ టెన్షన్ వల్ల కళ్ళు తిరగడము, నీరసం రావడం ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. సో అలా ఏం టెన్షన్ పడకుండా నిదానంగా పిల్లల్ని పంపించి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను. ఈ మధ్య అయితే నేను పిల్లల్ని పంపించిన తర్వాతనే నేను పూజ అనేది చేసుకుంటున్నానండి. ఫస్ట్ అంటే పిల్లలు వెళ్ళకముందే కొంచెం ఇంటి ముందు ముగ్గు అట్లా వేసేస్తే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వర్క్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేనైతే పిల్లల కోసం బీరకాయ ఇగురు అంటాం కదా, శనగపప్పు వేసి బీరకాయ తాలింపు అయితే పెడుతున్నాను. సో కొంచెం ఈజీగా అయిపోతుంది. అండ్ నేనైతే ఈరోజు కర్డ్ రైసే తీసుకెళ్తాను, ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వాడుంటాం కదా, కాబట్టి నేను తీసుకెళ్ళను అనమాట. సో బీరకాయలు అయితే ఇట్లా ఒక 1/2 kg బీరకాయలు అయితే తీసుకున్నాను. శనగపప్పు అయితే నేను ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ 1/2 kg బీరకాయ అయితే నేనైతే పైన పీల్ తీయనండి, పీల్ తీయకుండా అట్లాగే వేస్తాను. పీచు పదార్థం మంచిది కదా, ఫైబర్ ఉంటుంది. సో కాబట్టి నేను పీల్ అయితే తీయను. శనగపప్పు వేసేసిన తర్వాత బీరకాయ వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు, దీంట్లో ఎక్కువ మసాలా వేస్తే అంత టేస్ట్ ఉండదండి, లైట్గా వేయాలి. కొబ్బరి అస్సలు వాడను నేను, బికాస్ మనం తాలింపు కదా పెట్టేది. సో పిల్లలకి పప్పు అవి చేసిస్తే తీసుకెళ్ళట్లేదు, అట్లే రిటర్న్ బ్యాగ్ తెస్తున్నారు. అందుకే బీరకాయ అయితే వేస్తున్నా. రోటి పచ్చళ్ళ అస్సలు తినరు. ఇంకా కొన్ని వాటర్ వేసేసి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసి ధనియా పౌడర్ అవన్నీ వేసేస్తే అంతేనండి, సింపుల్గా ఇగురు అయితే అయిపోతుంది. సో రైస్లోకి కూడా బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు. రసం అవన్నీ పెడదామన్నా కూడా టైం లేదనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం యాక్చువల్లీ ఇది ఇడ్లీ కోసం నానేసినది అనమాట ఉద్దిపప్పు. నైట్ ఏమైందంటే నేను మిక్సీ పడదాం అనుకున్నాను, బై మిస్టేక్ ఇంకా గోపంచకం తీసుకురావడానికి వెళ్ళాను కదా, సో ఇంకా మర్చిపోయాను నేను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా హడావుడిగా ఇంకా వడ అయితే వేస్తున్నాను అనమాట. సరేలే ఇంకా ఇడ్లీ ఏంటి వడ ఏంటి అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కావాలి ఫస్ట్ అయితే వీళ్ళకి. ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుందండి. ఇడ్లీ అయితే ఆ ప్లేట్స్ క్లీన్ చేసుకోవాలి, స్టవ్ కట్ట కడుక్కోవాలి, అవి చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో అందుకోసం ఇంకా వడ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. దీంట్లోకి ఇంకా పల్లి పచ్చడి బాగుంటుంది. సో పల్లీలు పచ్చిమిరకాయలు టమాటాలు అవన్నీ వేసేసి పచ్చడి అయితే చేసేసాను అనమాట. సో పిల్లల్ని అయితే ఇంకా బాక్స్లో అన్నీ పెట్టేసి పంపించేశాను. మార్నింగ్ టైం తినరు కదా, సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టవ్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పాలు అయితే కాస్తున్నా. పిల్లలు ఉన్నప్పుడు పాలు కాయడానికి స్టవ్ అయితే ఖాళీ ఉండదు కదా, సో ఒక సైడ్ రైస్ ఒక సైడ్ కర్రీ అండ్ టిఫిన్ చట్నీ కోసం అంత బిజీగా ఉంటుంది. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ అంతా నీట్గా క్లీన్గా కడిగేసుకొని కొన్ని పాలు అయితే కాబెడుతున్నా, కొన్ని పాలు గడప కోసం అయితే ఉంచాను అనమాట. ఎంత వర్క్ ఉన్నా సరే ఫస్ట్ అయితే కొంచెం కాఫీ పడాలన్నమాట. సో కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది కాబట్టి ఇంకా పాలు కాచిన తర్వాత కాఫీ తాగేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడివి ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి లిటరల్లీ 1 hour అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే అవి ఇత్తడి సామాన్లు చాలా టైం పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇల్లు మాప్ పెడుతున్నాను. మాప్ పెట్టే ముందు ఇది గోపంచకం నైట్ తీసుకొచ్చాను కదా, గోపంచకం. దీంట్లో కొంచెం పచ్చకర్పూరము అండ్ సాల్ట్, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసి ఇల్లు మాప్ పెట్టేస్తాను. సో ఇంకా తర్వాత కొంచెం గిన్నెలో వేసుకొని పసుపు యాడ్ చేసి ఇల్లు మొత్తం చల్లుతా అనమాట. కొంచెం అయితే గోపంచకం ఇంటి ముందు పెట్టేస్తా. ఇలా మాప్ పెట్టేస్తే నీట్గా ఉంటుంది అండ్ ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. సో ఇది ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. సో ఎర్లీ మార్నింగే చూసారా ఇంకా మావిడాకైతే పెట్టేశాను. అండ్ ఫైనల్లీ ఇంకా మా వారైతే పూజ చేసేస్తున్నారనమాట. నేను కొంచెం త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయాను అనుకోండి, ఇవన్నీ పని త్వరగా అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఇంకా పువ్వులు బొట్లు మొత్తం అలంకరించిన తర్వాత మా వారు వచ్చి ఇంకా దీపం అవి ముట్టించేస్తారనమాట. సో ప్రతి ఫ్రైడే లాగానే ఈ ఫ్రైడే కూడా ఈ రెగ్యులర్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పూజ వ్లాగ్స్ షేర్ చేయడం. నాకు తెలియనివి కూడా మీరు చెప్తూ ఉండండి, ఎందుకంటే అన్నీ నాకు తెలుసని కాదు. సో నాకు తెలిసినంత వరకు నాకున్నంత వరకు నేను పూజ అయితే ఇలా చేసుకుంటాను.
పూజ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా హ్యాపీగా కొంచెం ఎర్లీగా లేస్తే ఎంత పని అయినా సరే ఫటాఫట్గా అయిపోతుంది. సో రెగ్యులర్గా లేచే దానికంటే ఈరోజు కొంచెం ఎర్లీగా లేచా అనమాట. బికాస్ పూజ అవన్నీ ఉంటుంది కాబట్టి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ కానంత వరకు ఎప్పుడెప్పుడు చేస్తానా, ఇంత పని ఎప్పుడు చేసుకోగలనా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. సో అందుకే నాకు ఫ్రైడే వ్లాగ్స్ కానివ్వండి, పూజ వ్లాగ్స్ షేర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీకు షేర్ చేస్తూ ఉంటాను అండ్ నేను చేసుకుంటూ ఉంటాను కదా. సో అది అండ్ నాకు తెలిసినంత వరకు నేనైతే పూజ ఇలాగే చేసుకుంటాను. సో ఇంకా ఏమన్నా అంటే నాకు తెలియనివి కూడా ఉంటాయి కదా, మీకేమన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి అండ్ నేను కూడా అలాగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో రెగ్యులర్గా అయితే నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఫస్ట్ నుంచి చేసేది పూజ ఇలాగే చేస్తాను. వీక్లీ వన్స్ కలసం మార్చడం, ఫ్రేమ్స్ అవి క్లీన్ చేయడం. చాలామంది ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు ఫ్రేమ్స్ అట్లా అంటారు, కానీ నేను థర్స్డే రోజే కదిలిచ్చేస్తానమాట అమ్మవారిని. కదిలిచ్చిన తర్వాత దీపం అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ డే అంటే మనం థర్స్డే రోజే కదిలిచ్చినట్లు కదా, సో నెక్స్ట్ డే ఫ్రైడే రోజు మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. ఆ రోజు కలసం మారుస్తాను. సో చాలామంది కామెంట్ చేశారు, అంటే ఫ్రైడే రోజు పూజ చేయకూడదు, అంటే ఫ్రేమ్స్ అవి క్లీన్ చేయకూడదు అని చెప్పేసి. ఐదర్ థర్స్డే లేకపోతే సాటర్డే అట్లా చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ నాకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అదండి ఈరోజు బ్లాగ్. అయితే సింపుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.